పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ అసెంబ్లీలో లెక్కలు తేలుస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల కేటాయింపే మా ప్రభుత్వ విధానమని, మేము 45 టీఎంసీలకు ఒప్పుకుంటూ కేంద్రానికి లేఖ రాశామని బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. నీటి లెక్కలన్నీ తనకే తెలుసన్నట్లుగా ఇరిగేషన్లో తానే మాస్టర్నని హరీష్ రావు అనుకుంటున్నారని విమర్శించారు. హరీష్ రావుకు అంత అహంకారం ఎందుకు అని ప్రశ్నించారు. పదే పదే అబద్ధాలు చెబుతూ గోబెల్స్కు తాతగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి ప్రభుత్వం డిమాండ్ 90 టీఎంసీలే అని, 45 టీఎంసీలు అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ అని వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము ప్రస్తావిస్తూ లేఖ రాశామన్నారు. మొదటగా మా సేవింగ్ ఉన్న 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ను క్లియర్ చేయమని అడిగామని స్పష్టం చేశారు. ఫేజ్ 1లో ఇనిషియల్గా చేయమని అడిగామన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారని ఆరోపించారు.